చాబహర్ పోర్ట్ ఫిబ్రవరి 28న ఇరాన్ పైన అమెరికా దాడుల తర్వాత భారత్ ఫోకస్ మొత్తం దీనిపైనే ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ దేశాలతోటి వాణిజ్యం నెరపడానికి ఈ పోర్టు భారత్కు గోల్డెన్ ఎంట్రీ పాయింట్ కాబట్టి. యుద్ధం మొదలైన దగ్గర నుంచి సీజ్ ఫైర్ వరకు అమెరికా సేనలు కూడా ఈ పోర్టును టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇరాన్పై దాడులు షురూ చేస్తూనే చాబహార్ పైన విరుచుకుపడింది. భారత్కు అత్యంత కీలకమైన పోర్టు పరిసరాల్లో బాంబుల వర్షం కురిపించింది. సాధారణంగా ఇది భారత్కు కోలుకోలేని దెబ్బ కావాలి. కానీ చాబహార్ విషయంలో న్యూఢిల్లీ చాలా రిలాక్స్డ్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని భారత్ ముందే పసిగట్టింది. అందుకే ఏప్రిల్ నెలలోనే చాబహార్ గేమ్లో అసలు సిస్సలు పావు కదిపింది. ఇంతకు చాబహార్ పోర్టు కేర్ ఆఫ్గా అసలేం జరుగుతుంది? సీజ్ ఫైర్ సమయంలోనే చాబహార్లో భారత్ చేసిన ఎత్తుగడేంటి? వాచ్ దిస్. అమెరికా ఇరాన్ మధ్య భీకర దాడులో రిస్క్లో చాబహార్. భారత పోర్టుపై బాంబులతో విరుచుకుపడిన అమెరికా ఆర్మీ. భారత్కు అత్యంత కీలక పోర్టు కేరఫ్గా ఏం జరుగుతోంది? ఇరాన్పై రెండో విడత దాడుల్లో భాగంగా అమెరికా సేనలు చాబహార్ పోర్టుపై విరుచుకుపడ్డాయి. దాడుల కారణంగా చాబహార్ పోర్టులోని కీలక మౌలిక వసతులకు నష్టం జరిగినట్లు స్థానిక అధికారులు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించాయి. సముద్ర రవాణా నియంత్రణ టవర్తో పాటు 2 మెరైన్ పియర్లకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపాయి. అమెరికా దాడుల ప్రభావంతో చాబహార్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడి వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని 3 విద్యుత్ లైన్లలో రెండింటిని తాత్కాలికంగా మరమ్మతు చేసి తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం భారత్ను ఒక క్లిష్టమైన రక్షణ దౌత్య సందిగ్ధతలోకి నెట్టేసింది. ఎందుకు తెలియాలంటే చాబహార్ పోర్టు భారత్కు ఎంత కీలకమో తెలుసుకోవాలి. చాబహార్ పోర్టు ఇరాన్ దక్షిణ తీరంలో సిస్టాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో గల్ఫ్ ఆఫ్ ఒమన్ పై ఉంది. మక్రాన్ కోస్టులో ఉండి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కి తూర్పు వైపున ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు 800 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. భారత్ ఆఫ్ఘన్ కు సరుకు రవాణా చేయాలంటే ప్రస్తుతం పాకిస్తాన్ ని దాటాల్సి ఉంది. అదే ఈ పోర్టు నిర్మిస్తే పంజాబ్ నుంచి నౌకల్లో సరుకుని ఈ పోర్టుకు పంపొచ్చు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు రోడ్డు మార్గంలో పంపొచ్చు. మధ్యలో పాకిస్తాన్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇది కేవలం పోర్టు కాదు, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో భాగం. భారత్, ఇరాన్, రష్యా, యూరప్ మధ్య ఇది సీ రైల్ రోడ్ కనెక్షన్ ఇస్తుంది. 2002 నుంచి భారత్, ఇరాన్ మధ్య చర్చలు మొదలయ్యాయి. 2016లో మధ్యంతర ఒప్పందం కుదిరింది. 2018లో ఆపరేషన్స్ మొదలయ్యాయి. 2024 మే 11న 10 ఏళ్ల లాంగ్ టర్మ్ డీల్ కుదిరింది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ షాహిద్ బెహెస్టీ టెర్మినల్ నిర్వహణ, అభివృద్ధి చేస్తుంది. $370 మిలియన్ పెట్టుబడితో దీన్ని పూర్తి చేస్తారు. పాకిస్తాన్కు ఉపయోగపడేలా చైనా గ్వాదర్ పోర్టు నిర్మిస్తోంది. దానికి చెక్ పెట్టేలా భారత్ ఈ పోర్టు నిర్మిస్తోంది. దీని ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు గోధుమ సహాయం పంపడానికి మొదటి షిప్మెంట్ 2017లోనే జరిగింది. ఇప్పటికే భారత్ తన కమిట్మెంట్ $120 మిలియన్ పూర్తి చేసింది. గతేడాది ఆగస్టులో లాస్ట్ ట్రాన్స్ఫర్ అయిందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అమెరికా 2025 సెప్టెంబర్ 29 నుంచి ఇరాన్పై ఆంక్షలు విధించింది. చాబహార్ను కూడా ఇందులో చేర్చింది. కానీ భారత్కు ప్రత్యేకంగా 6 నెలల మినహాయింపునిచ్చింది. అది ఏప్రిల్ 26, 2026తో ముగిసింది. ఈ మినహాయింపును పెంచాలని భారత్ అమెరికాతో చర్చలు జరిపింది. ఇది ఎగ్జిట్ కాదు, మిడిల్ పాత్ అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. కానీ యుద్ధ పరిస్థితులతో ట్రంప్ సర్కారు వెనక్కి తగ్గడం అసాధ్యంలా కనిపిస్తోంది. ఇరాన్పై అమెరికా ఒత్తిడి తెచ్చి తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్న ట్రంప్ ఆ దేశ పోర్టులను దిగ్బంధించాడు. చాబహార్ పోర్టుపై తాజా దాడుల వెనుక ఇదే లక్ష్యం. భారత్ ఇక్కడే వ్యూహం మార్చింది. ఏప్రిల్లో తన వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ వ్యూహం మరేదో కాదు, తన $120 బిలియన్ పెట్టుబడులను రక్షించుకోవడానికి చాబహార్ ఫ్రీ జోన్లోని తన వాటాలను తాత్కాలికంగా ఒక లోకల్ ఇరాన్ సంస్థకు బదిలీ చేయడం. అవును, ప్రపంచ దేశాలన్నీ ఢిల్లీ ప్లాన్ను వెనకడుగు అని భావిస్తున్న వేళ భారత్ మాత్రం దీన్ని అత్యంత వ్యూహాత్మకమైన మధ్యంతర మార్గంగా అభివర్ణించింది. అమెరికా ఇచ్చిన ఆంక్షల మినహాయింపు గడువు ఏప్రిల్ 26తో ముగిసిపోవడం. అదే సమయంలో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలడంతో భారత్ శత్రువుకు దొరకని ఒక లీగల్ షీల్డ్ను సిద్ధం చేసింది. చాబహార్ ఫ్రీ జోన్లోని తన వాటాలను తాత్కాలికంగా ఇరాన్ లోకల్ సంస్థకు బదిలీ చేయడం వెనుక ఒక పక్కా ఇంటర్నేషనల్ లా స్కెచ్ ఉంది. దీనివల్ల రేపు చాబహార్పై ఎవరు దాడులు చేసినా లేదా డొనాల్డ్
ట్రంప్ సర్కార్ ఎలాంటి కఠిన ఆంక్షలు విధించినా భారత కంపెనీలపై గానీ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ పై కానీ ఎలాంటి లీగల్ లేదా ఫైనాన్షియల్ బ్లాక్ మార్కు పడే అవకాశం లేకుండా పోయింది. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల భారత్కు డబుల్ బెనిఫిట్ దక్కింది. మొదటిది, పేపర్లపై ఈ ఆస్తుల బాధ్యత ఇరాన్ లోకల్ సంస్థకు వెళ్లడం వల్ల ఇప్పుడు అమెరికా జరిపిన తాజా దాడులో ధ్వంసమైన రవాణా నియంత్రణ టవర్, 2 మెరైన్ పియర్ల పునరుద్ధరణ బాధ్యత, అలాగే ఆర్థిక భారం పూర్తిగా ఇరాన్ పైనే పడుతుంది. ఇరాన్ తన సొంత ఖర్చులతో, తన మనుషులతో ఈ పోర్టును యుద్ధకాలంలోనూ లైవ్ లో ఉంచాల్సి వస్తుంది. అంటే క్షేత్రస్థాయిలో భారత్ పెట్టిన $120 మిలియన్ విలువైన ఎక్విప్మెంట్, మౌలిక వసతులు సురక్షితంగా రన్ అవుతూనే ఉంటాయి. కానీ దాడుల రిస్క్ మాత్రం పూర్తిగా ఇరాన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. 2026-27 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. యుద్ధం జరుగుతున్నప్పుడు అనవసరంగా నిధులు కుమరించి నష్టపోకుండా ప్రస్తుతానికి పెట్టుబడులను హోల్డులో పెట్టింది. ఎప్పుడైతే అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గి వాతావరణం అనుకూలంగా మారుతుందో అప్పుడు ముందే రాసుకున్న లీగల్ అగ్రిమెంట్స్ ప్రకారం చాబహార్ నియంత్రణను భారత్ మళ్లీ అధికారికంగా తన చేతుల్లోకి తీసుకుంటుంది. తద్వారా రష్యాతో, యూరప్తో అనుసంధానించే INSTC కారిడార్ కలను భారత్ ఎలాగైనా నెరవేరుస్తుంది. కానీ చాబహార్ విషయంలో ఇదొక్కటే సరిపోదు. దౌత్య వ్యూహాలను అమలు చేయాలి. భౌగోళికంగా అత్యంత కీలకమైన చాబహార్ను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేజర్చుకోకూడదు. ఈ పోర్టు జోలికి అమెరికా రాకుండా చూడాల్సిన అవసరమూ ఉంది. అందుకు చైనా కోణాన్ని తెరపైకి తేవాల్సిన అవసరం ఉందంటున్నారు రక్షణ విశ్లేషకులు. ఒకవేళ అమెరికా దాడుల భయంతో భారత్ చాబహార్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటే ఆ ఖాళీని భర్తీ చేయడానికి చైనా సిద్ధంగా ఉంది. ఇప్పటికే గ్వాదర్ పోర్టును శాసిస్తున్న చైనా చేతికి చాబహార్ కూడా చిక్కితే అది అరేబియా సముద్రంలో అమెరికా నౌకాదళానికి కోలుకోలేని దెబ్బ అవుతుందనే లాజిక్ ను అమెరికాకు గుర్తు చేయాలంటున్నారు. మొత్తంగా అమెరికా సేనలు చాబహార్ పోర్టుపై బాంబుల వర్షం కురిపించి ఉండొచ్చు. కానీ చాబహార్ చదరంగంలో భారత్ ఎప్పుడు 2 అడుగులు ముందే ఉందనేది స్పష్టమైపోతోంది. ఆంక్షల గడువు ముగిసే ముందే ఏప్రిల్ నెలలో భారత్ వేసిన లోకల్ ట్రాన్స్ఫర్ ఎత్తుగడ ఇటు పెట్టుబడులను కాపాడింది, అటు అమెరికా ఆంక్షల నుంచి రక్షణ ఇచ్చింది. అంతకుమించి చైనాకు చెక్ పెట్టే వ్యూహాన్ని సజీవంగానే ఉంచింది. పైకి డిఫెన్స్ లో ఉన్నట్టు నటిస్తూనే తెర వెనుక పశ్చిమాసియా వాణిజ్య సామర్థ్యంపై తన పట్టును కోల్పోకుండా న్యూఢిల్లీ నడిపిస్తున్న ఈ ట్రిపుల్ గేమ్ అంతర్జాతీయ వేదికపై భారత్ దౌత్య చాణక్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.